Yeah, myself, Dr. Nagarjuna B, consultant neurosurgeon and assistant professor at Usmania General Hospital and Usmania Medical College. మెదడులో క్లాట్స్ అనేది ఇన్ జనరల్ టర్మ్స్ పేషెంట్స్ చెప్పే భాగం ఎట్లా ఉంటుంది అని అంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయినా కూడా క్లాట్ అయిందనే చెప్తారు, రక్తం గడ్డగట్టిందనే చెప్తారు. లేదు అని అంటే రక్తనాళాల లోపలనే గడ్డగట్టడం వేరు, పేషెంట్ రక్తనాళంలోంచి రక్తనాళం పగిలిపోయి బ్లీడింగ్ బయటకు వచ్చి అక్కడ గడ్డగట్టడం వేరు. సో రక్తనాళం లోపల గడ్డగట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ రక్తనాళం బ్రెయిన్లో ఏ ఏరియాకి అయితే సప్లై చేస్తుందో ఆ ఏరియా అనేది ఒక 5 నిమిషాలు రక్త ప్రసరణ లేకపోతే ఆటోమేటిక్గా నాడీ కణాలు అనేవి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన నాడీ కణాల చుట్టూ ఒక రకమైన పెరిలీజినల్ ఎడిమా అంటే ఒక విష ఫ్లూయిడ్ అనుకోండి, ఒక ఫ్లూయిడ్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. సో మన బ్రెయిన్ అనేది ఎంత సున్నితం అంటే మనకు చీజ్ లాంటి మెటీరియల్, వెన్నపూస లాంటిది. దానిపైన చిన్న నీటి ప్రెషర్ ఉన్నా కూడా ఆ ఏరియా కూడా పనిచేయడం మానేస్తుంది. మనకి ఎప్పుడైనా కూడా ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన రక్తనాళాలు బ్లాక్ వచ్చి అక్కడ క్లాట్ అయ్యి ఆ ఏరియాకి రక్తం సప్లై ఆగిపోయింది అని అంటే దాన్ని మనం రివర్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మన ట్రీట్మెంట్ ఫోకస్ అంతా కూడా ఇక్కడనే కదా, ప్రపంచంలో ఎక్కడైనా కూడా మనం చేసే ట్రీట్మెంట్ అనేది ఎక్కడైతే బ్లాక్ అయిందో దాని చుట్టూ ఉన్న ఏరియా ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడం, ఆ బ్లాక్ అనేది అంతకు మించి పెరగకుండా చూసుకోవడం, అట్లాంటి బ్లాక్లు ఇంకో చోట రాకుండా చూసుకోవడం అనేది మన ప్రైమరీ ఎయిమ్. సో ఆ చుట్టూ ఎక్కడైతే బ్లాక్ ఉందో దాని చుట్టూ ఉన్న పెరిలీజినల్ ఎడిమా ఏదైతే విష ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ సైజ్ అనేది పెరగకుండా దాన్ని ఉన్నదాన్ని తగ్గించుకుంటూ ఉంటే దాని చుట్టూ ఉన్న నాడీ కణాలు ఈవెన్చువల్గా ఎంతో కొంత ఫంక్షన్ పెంచుకొని క్రాస్ లింక్ సినాప్సెస్ ఫామ్ చేసుకోవడం వల్ల పేషెంట్ ఈవెన్చువల్గా మెల్లగా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో సిమ్టమ్స్ అనేది సేమ్ స్ట్రోక్ సిమ్టమ్స్. రక్తనాళం బ్లాక్ అయింది, రక్తనాళంలో గడ్డగట్టినా కానీ లేకపోతే రక్తనాళం తెగి బయటకు బ్లీడింగ్ వచ్చేసి అది క్లాట్గా మారినా కానీ సిమ్టమ్స్ అనేది సేమ్. ఇవి ఇన్ జనరల్గా బ్రెయిన్లో మన కుడి పక్కన క్లాట్ అయ్యింది అని అంటే ఎడం పక్కన కాలు చేయి పడిపోవడం, ముఖం వీక్నెస్ రావడం, మాట తీరు పడిపోవడం, కళ్ళు మసకలు బారిపోవడం, నడుస్తుంటే బ్యాలెన్స్ లేకుండా ఉండడం, రక్తనాళాల ప్రెషర్ పెరగడం, మనం బీపీ చెక్ చేయించుకుంటే ప్రెషర్ పెరగడం అనేది ఉంటుంది. సో దీనిలో సిమ్టమ్స్ని గుర్తించే టైంకి మనం ఒక నార్మల్ పీపుల్ సిమ్టమ్స్ చూసేసరికి ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయే ఉంటుంది. మనం వీలైనంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కొంతమందిలో స్ట్రోక్ వచ్చి బ్రెయిన్లో క్లాట్ అయినా కూడా పేషెంట్ చూడడానికి బయటకు చాలా నార్మల్గానే ఉంటారు. ఆ కొంతసేపు కళ్ళు తిరిగినట్టు ఉండడం, ఆ సడన్గా హెడేక్ వచ్చి కొంచెంసేపు అయిన తర్వాత సెటిల్ అవ్వడం అనేది బాగానే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇట్లాంటి సినారియోలో పేషెంట్స్ చాలా వరకు ఇంటికి వెళ్ళి సరే బాగుందిలే ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఫస్ట్ 72 అవర్స్ వరకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి క్లాట్ అయ్యి బ్లీడ్ అయినా కూడా లేకపోతే స్ట్రోక్లో కూడా ఈ బ్లీడింగ్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే క్లాట్ ఎక్స్పాన్షన్ కానీ ఉంటుంది. అంటే ఉన్న సైజు కన్నా అది పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మన క్లాటింగ్ అన్నాం, అది స్ట్రోక్ సంబంధించినది కాకుండా దెబ్బలు తగిలినప్పుడు కూడా బ్రెయిన్కి అనేది ఇంజరీ జరిగినప్పుడు కూడా క్లాట్ అయినప్పుడు బ్రెయిన్లో జరిగే ఇంజరీని డైనమిక్ ఇంజరీ అంటాం. సపోజ్ మనకు చెయ్యికో కాలుకో ఒక దెబ్బ తగిలింది, ఒక కత్తితో గాయమైంది, ఒక కత్తి 5 సెంటీమీటర్ల గాయమైనప్పుడు ఒక 2వ రోజో 3వ రోజో మనం ట్రీట్మెంట్ తీసుకొని చూస్తే ఆటోమేటిక్గా అది సైజ్ తగ్గిపోయి ఉంటుంది. లేదు అస్సలు ఏం ఇంప్రూవ్మెంట్ లేదు అని అంటే 5 సెంటీమీటర్లే ఉంటుంది. అట్లా కాకుండా బ్రెయిన్లో కొంతమందిలో డైనమిక్ ఇంజరీ అనే దానివల్ల మనకు దెబ్బ తగిలిన తర్వాత అయిన బ్లీడింగ్ ఫస్ట్ 72 అవర్స్ లోపల దానికి సైజు డబుల్ సైజ్ అయిపోవడం, అసలు బ్లీడింగ్ లేని ఏరియాలో బ్లీడింగ్ రావడం అనే రిస్క్ కూడా కొంతమందిలో ఉంటుంది. అంతమందిలో అని కాదు, డెఫినెట్ కొంతమందిలో మాత్రం ఈ రిస్క్ ఉంటుంది. మనం నెలలో చేసే ఆపరేషన్లో 1-2 ఆపరేషన్లు ఇట్లాంటి పేషెంట్లో ఫస్ట్ రోజు మనం స్కాన్ చేపిస్తాం, తలకు పైన దెబ్బలు ఉంటాయి కానీ బ్రెయిన్ లోపల ఎట్లాంటి బ్లీడింగ్ ఉండదు. ఒక్కరోజు అబ్జర్వేషన్లో సడన్గా పేషెంట్ ముందు వరకు మాట్లాడుతూ పేరు అడిగితే చెప్పడం, చెయ్యెత్తు, కాలు చూపించు, నాలుక చూపించు అంటే అన్నీ మంచిగా చూపించిన పేషెంట్ సడన్గా మత్తుగా అయిపోవడం, సడన్గా ఫిట్స్ రావడం, లేకపోతే వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం, అట్లాంటి దాంతో ఇమ్మీడియట్గా మనం మళ్ళీ స్కాన్ రిపీట్ చేసుకుంటే అసలు బ్లీడింగ్ లేని చోట్ల బ్లీడింగ్ ఉండి దానికి సర్జరీ చేసేంత అవసరం వచ్చిన కేసులు కూడా మనం చూస్తూ ఉంటాం తరచుగా.